హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. నేను మీ నందిని అండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి బెల్లంతో ములక్కాడ పులుసు చూపించబోతున్నాను. ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇలా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఇలా పెద్ద ఆనియన్లు ఒక 3 తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలండి, చిన్న సైజుగా. అలాగే 2 పచ్చిమిరకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేనైతే ఇక్కడ 2 మునక్కాడలు తీసుకొని ఇలా తొక్కు తీసేసి ఇలా వేసుకున్నాను అండి, శుభ్రంగా కడిగి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అయితే 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను, కళ్ళు ఉప్పు వేసుకున్నానండి, పులుసు కదా బాగుంటుంది. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ ములక్కాడ ముక్కలు మొత్తం ఉడికిపోయేలాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఒక 6 or 7 మినిట్స్కి ఇలా బాగా మగ్గిపోయాయండి. ముక్కలు అనేది ఇలా బాగా మగ్గిపోయినవి. ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే ఒక 2 స్పూన్ల కారం వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఇలా పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకొని ఇలా పోసుకోవాలి. ఇందులో ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఈ మొత్తం బాగా ఒకసారి కలుపుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఈ పులుసు బాగా మరిగేలా సిమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా, పులుసు అనేది బాగా మరుగుతుంది. మనకి ముక్క కూడా బాగా పులుసులో ఉడికిపోయిందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 1.5 స్పూన్ బెల్లం పౌడర్ వేసుకోవాలి. ఇది కూడా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవటమే. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇది వేడి అన్నంలో వేస్తుంటే చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.